అదే కదా ఇక గల్లా మరి ఇక పద్దు ప్రవేశపెడితే నీ దండం పెడితే అది ఎక్కడ అందకుండా పొందకుండా ఉన్నది, అనగారిన వర్గాలకు అన్యాయం చేసినట్టుగా ఉన్నది అని ఇక నీ దండం పెడితే కారోళ్ళు కంచు కంచు మోగిస్తుండ్రు డప్పు అందుకొని ఊర్లో పోయింటే ఇక కథ మాత్రం మీద మరి ఈ కోయిలాగా శరానికి వచ్చింది ఏమంటుండవు ఓసారి మనం కూడా ఇందాం పారి. ఇక ఏమో అంటారు చూడు, ఏమోక అంటే ఏలోక అన్నట్టు ఏదో ఒకటి ఆయించుకోవాలి, మొత్తానికి సర్కారును ఎట్లా బదనాం చెయ్యాలి, సర్కారు మీద ఎట్లా నిందనెయ్యాలి అని ఇక తదికన గట్లయితేనే మా పానం నిమ్మలం అవుతుందని నోరు వారేసుకుంటా బొంగరం లెక్క గిర్రా గిర్ర తిరుగుతున్నారు అటనుల్లా బీఆర్ఎస్ నాయకులు ఊర్లో పోయించి. ఇక అన్ని వర్గాల జనాలకు న్యాయం జరగాలని 1కి 10 సార్లు ఆలోచన చేసి మేము బడ్జెట్లో పద్దులు ప్రవేశపెడితే ఈ గులాబీ కారులు గంపగుత్త పట్టినట్టుగా కాంగ్రెస్ వాళ్లకు ఏడ మంచి పేరు వస్తుందో ఏమో అని ఇగో ఈ రకంగా కుట్రల రాజకీయానికి తెరలేపిరని బీర్ల ఐలే ఆయాసం వెళ్ళగక్కుతుండులా ఐలనా ఇక కానీ ఏం సంగతి. వ్యవసాయానికి మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దపీట వేసిండు, ఇలా మహిళలకు పెద్దపీట వేసిండు, విద్యారంగానికి పెద్దపీట వేసిండు. ఇలా 58 నియోజకవర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి తెలంగాణలో విద్యా సంస్థలను బలోపేతం చేసిండు. ఇలా యువతకు యువ వికాసం ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసి రైతులను రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి గ్రామానికి బీట్ రోడ్ ఉండే విధంగా మా బడ్జెట్ లో ఇలా కేటాయింపులుంటే దీన్ని జీర్ణించుకోలేక ఇలా అక్కస్తోటి మాట్లాడుతున్నారు. మేము 10 ఏళ్లలో చేయలేని పని వీరు 15 నెలల్లో చేస్తారని చెప్పి కళ్ళల్లో నీళ్లు పోసుకుంటున్నారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇగో గిట్లా కుదుటవాడ కాబురాని కూర కొట్టకపోతే నేను నీ శత్రువునే కాదన్నాడట వెనకటికి ఒక ఆయన. అగో ఇప్పుడు గిదే తరీగా నాకు ఉందట నోళ్ళ గులాబీ కారుల గుసగుస చూడాల. మరి రేపు జనాలు ఎర్రగా కర్రు కాల్చి వాత పెట్టినా కానీ ఇంకా ఊర్లు పట్టుకొని తిరుగుతా ఉన్నారట. మరి ఇక రేపు ఏం జరుగుతుందో ఏం కథ నోళ్ళ. వ్యవసాయానికి మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దపీట వేసిండు, ఇలా మహిళలకు పెద్దపీట వేసిండు, విద్యారంగానికి పెద్దపీట వేసిండు. ఇలా 58 నియోజకవర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి తెలంగాణలో విద్యా సంస్థలను బలోపేతం చేసిండు. ఇలా యువతకు యువ వికాసం ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసి రైతులను రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి గ్రామానికి బీట్ రోడ్ ఉండే విధంగా మా బడ్జెట్ లో ఇలా కేటాయింపులుంటే దీన్ని జీర్ణించుకోలేక ఇలా అక్కస్తోటి మాట్లాడుతున్నారు. మేము 10 ఏళ్లలో చేయలేని పని వీరు 15 నెలల్లో చేస్తారని చెప్పి కళ్ళల్లో నీళ్లు పోసుకుంటున్నారు, కళ్ళల్లో నిప్పు